జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. పరశురాముడు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం. సప్తఋషి అయిన జమదగ్ని రేణుక దంపతులకు జన్మించాడు పరశురాముడు. మన హిందూ మతంలో సప్త చిరంజీవులలో పరశురాముడు ఒకరు. పుట్టుకతో బ్రాహ్మణుడైన క్షత్రియులకు ఉన్న ధైర్యం, వీరత్వం ఉండేది. పరశురాముడు మహాయోధుడు. 21 సార్లు భూమిపై ఉన్న క్షత్రియులను వెంటాడి అంతం చేశాడు. కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి ఖగోళగొడ్డలని ఆయుధంగా పొందాడు. పరశురాముడు ఆధ్యాత్మిక గురువు మహాశివుడు. శక్తివంతుడు, మహాయోధుడు అయిన పరశురాముడు తన అస్త్రశస్త్ర విద్యలను శిష్యులకు అందించాడు. అయితే పరశురాముడు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు ఎవరు? శిష్యుల్లో శక్తివంతుడైన శిష్యుడు ఎవరు? ఈ విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. పరశురాముడు చాలామందికి శస్త్ర విద్యను నేర్పాడు. శక్తివంతమైన శిష్యులలో మొదటిగా మనం ద్రోణాచార్యుడి గురించి తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు భరద్వాజ మహామునికి జన్మించాడు. వేదాంగాలను, విలువిద్యను తన తండ్రి వద్ద నేర్చుకున్నాడు. పాంచాల రాజు ద్రుపదుడు కూడా ద్రోణుడితో పాటు భరద్వాజ మహాముని వద్ద విద్యను నేర్చుకున్నాడు. వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. పెరిగి పెద్దవారు అయ్యాక వీరిద్దరికీ శత్రుత్వం ఏర్పడింది. ద్రోణుడు కృపాచార్యుడు చెల్లులు కృపిని పెళ్లి చేసుకుంటాడు. వారికి కుమారుడు జన్మిస్తాడు. అతడే అశ్వత్థామ. వీరు దారిద్ర్యంతో ఉంటారు. కుటుంబ పోషణ కోసం ధనం సంపాదించాలి అనుకుంటాడు. ఆ సమయంలో పరశురాముడు బ్రాహ్మణులకు ధనాన్ని దానం ఇస్తున్నాడని తెలుసుకుంటారు. మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి వద్దకు వెళ్ళి తన కోరికను చెబుతాడు ద్రోణుడు. పరశురాముడు అప్పటికే తన దగ్గర ఉన్న ధనాన్ని దానం చేసి ఉంటాడు. అందువలన తన దగ్గర ఉన్నది శరీరము, ధనుర్విద్య మాత్రమే అని వీటిలో ఒకటి కోరుకోమంటాడు ద్రోణుడును. ద్రోణుడు ధనుర్విద్యను ప్రసాదించమని కోరుతాడు. పరశురాముడి వద్ద ధనుర్విద్యను ఎంతో సాధన చేసి నేర్చుకుని గొప్ప ధనుర్ధారి అవుతాడు. దివ్యాస్త్రాలు అన్నింటినీ గురువు అయిన పరశురాముడి వద్ద నేర్చుకొని పొందుతాడు. యుద్ధ విద్యలతో పాటు వేద విద్యలోనూ ఆరితేరుతాడు. తదనంతర కాలంలో పాండవులు, కౌరవులకు రాజగురువు అవుతాడు. కర్ణుడు కూడా పరశురాముడు శిష్యుడే. కర్ణుడికి విలువిద్య నేర్చుకోవాలని ఆసక్తి కలగడంతో ద్రోణుడు వద్దకు వెళతాడు. కానీ ద్రోణుడు సూతపుత్రుడనే కారణంతో కర్ణుడికి విద్యను నేర్పించడానికి తిరస్కరిస్తాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడి ముందు కర్ణుడు శపథం చేస్తాడు. సూతపుత్రుడని తిరస్కరించారు. మీ ఇష్టమైన శిష్యుడు అర్జునుడు కంటే గొప్ప ధనుర్ధారినే తిరిగి వస్తాను అని శపథం చేసి వెళతాడు కర్ణుడు. పరశురాముడి దగ్గరకు వెళ్ళి ధనుర్విద్యను నేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ సూతుడు అని చెబితే విద్య నేర్పకుండా తిరస్కరిస్తాడు అని భయపడి తను ఒక బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముడి వద్ద శిష్యుడిగా చేరతాడు కర్ణుడు. పరశురాముడి వద్ద సాధన చేసి విలువిద్యను నేర్చుకుంటాడు కర్ణుడు. కర్ణుడి యొక్క పట్టుదలను చూసి పరశురాముడు దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ధనుర్ధారిగా మారుతాడు కర్ణుడు. బ్రాహ్మణుడు అని అబద్ధం అని తెలిసి కోపంతో కర్ణుడును శపిస్తాడు పరశురాముడు. నీవు నేర్చుకున్న ఈ విద్య నీవు కష్ట సమయంలో గుర్తుకు రాదు అని పరశురాముడు కర్ణుడును శపిస్తాడు. తరువాత భీష్ముడు కూడా పరశురాముడు శిష్యుడే. భీష్ముడు వశిష్ఠముని దగ్గర పవిత్ర గ్రంథాలను నేర్చుకుంటాడు. అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించడానికి పరశురాముడి వద్ద శిష్యుడిగా చేరుతాడు. ఎంతో సాధన చేసి అస్త్రశస్త్ర విద్యలతో ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు. దివ్యాస్త్రాలను పొందుతాడు పరశురాముడు నుండి. భీష్ముడు మహాయోధుడు, గొప్ప ధనుర్ధారి. అంబ విషయంలో గురువు అయిన పరశురాముడితో భీష్ముడు యుద్ధం చేస్తాడు. దేవతలు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపుతారు. గొప్ప యోధుడు భీష్ముడు. భీష్ముడిని ఓడించడం ఎవరి వలన కాదు. తన ప్రతిజ్ఞ కారణంగా హస్తినాపురం సింహాసనాన్ని వదిలేశాడు. హస్తినాపుర రాజులకు గురువుగానే జీవించాడు భీష్ముడు.
భీష్మ పితామహుడుగా గౌరవింపబడతాడు. పరశురాముడి శిష్యులు అయిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ మహాయోధులే. శక్తివంతమైన వారే ముగ్గురు. ఈ ముగ్గురు కూడా అధర్మపరులైన కౌరవుల పక్షాన కురుక్షేత్రంలో పోరాడారు. ఇంతటి శక్తివంతులైన యోధులు వివిధ కారణాలు, శాపాల చేత కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. పరశురామ శిష్యులలో భీష్ముడే అత్యంత శక్తివంతుడు, మహాయోధుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.